అమరావతిలో రికార్డులు బ్రేక్ చేస్తూ 6 నెలల్లోనే అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహ ఆవిష్కరణకు సిద్ధమైంది. సెప్టెంబర్లో మంత్రి లోకేష్ శంకుస్థాపన చేయగా 125వ జయంతి సందర్భంగా మార్చి 16వ తేదీన సీఎం చంద్రబాబు ఆవిష్కరించబోతున్నారు. జైపూర్ నుంచి ప్రత్యేకంగా 25 టన్నుల కాంస్యాన్ని తీసుకొచ్చి కరిగించి 58 అడుగుల విగ్రహాన్ని రూపొందించారు. 60 రోజుల్లోనే విగ్రహ రూపకల్పన జరిగింది. నెల రోజుల్లోనే స్టాచ్యూ ఫిక్సింగ్ ప్రక్రియ పూర్తి చేశారు. ఫౌండేషన్ నుంచి ఆవిష్కరణ వరకు అమరజీవి పొట్టి శ్రీరాములు 58 అడుగుల కాంస్య విగ్రహ నిర్మాణం ఎలా జరిగిందో సిటీ 24/7 ఎక్స్క్లూజివ్ వీడియో. రూపకర్త మనతో ఉన్నారు. ఆయన అందరికీ సుపరిచితమే. ఎందుకంటే భీమవరంలోని అల్లూరి సీతారామరాజు విగ్రహం దాదాపు 30 అడుగుల విగ్రహం ఆవిష్కరణ, దాన్ని పూర్తిగా తయారు చేసిన వ్యక్తి అందరికీ తెలిసిన వ్యక్తే. ఆయనే ప్రస్తుతం ఈ పొట్టి శ్రీరాములు గారి 58 అడుగుల బ్రాంజ్ విగ్రహాన్ని కూడా ఆయనే తీర్చిదిద్దారు. మనతో పాటు ప్రసాద్ గారు ఉన్నారు. విగ్రహం గురించి ప్రత్యేకతలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. విగ్రహం గురించి చెప్పండి. చూస్తానికి చాలా బ్యూటిఫుల్గా కనబడుతుంది. ప్రధానంగా ఫేస్ పెట్టిన తర్వాత మరింత అట్రాక్షన్గా కనబడుతుంది. విగ్రహం తయారీకి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు, ఈ విగ్రహానికి ఎలాంటి ప్రత్యేకతలు ఉన్నాయి?
నా పేరు ప్రసాద్ అండి. మాది సాయిబాబా మెగా శిల్పశాల. ఎంతోమంది కష్టపడి ఈ కాస్టింగ్ చేసి ఈ విగ్రహాన్ని ఫస్ట్ క్లే మోడల్లో నమూనా తయారు చేసి ఈ ఆర్యవైశ్య కమ్యూనిటీ వాళ్ళకి చూపించడం జరిగింది. వాళ్ళందరూ చూసిన తర్వాత ఆ విగ్రహం మోడల్ని సీఎం చంద్రబాబు నాయుడు గారికి చూపించడం జరిగిందండి. సీఎం గారు చూసి బాగుందని చెప్పన్నారు. అలాగే ఇంకో 2-3 చేత కూడా మోడల్ చేయించమని చెప్పారు, చేయించారండి. వాటిలో బెస్ట్ మోడల్ సెలెక్ట్ చేద్దామని చెప్పడం వల్ల ఈ ఆర్యవైశ్య కార్పొరేషన్ వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర కూడా చేయించి తీసుకొచ్చారు. మా సంస్థ చేసినటువంటి ఈ విగ్రహం నచ్చి సీఎం గారు మాది అప్రూవల్ చేయడం జరిగిందండి. ఆ అప్రూవల్ అయిన బొమ్మని మేము ఏం చేసామంటే 3D లేజర్ స్కాన్లో దాన్ని స్కాన్ చేసుకుని 3D లేజర్ స్కాన్ చేసుకున్న తర్వాత దీన్ని ఎంత 58 అడుగులు కావాలంటే 58 అడుగులకి మనం ధర్మకోల్లో ఎన్లార్జ్ చేసాం. దీన్ని బాంబేలో మాకు తెలిసిన మా కొలీగ్ ఒక ఆయన ఉన్నారండి, సచిన్ అని, శిల్పాయాను, ఆయన ధర్మకోల్లో ఎక్స్పర్ట్. ఆయన దగ్గర చేయించడం జరిగిందండి. కొంచెం క్వాలిటీ కూడా బాగుంటుంది, ప్రింట్ బాగా వేస్తారు. దాని మీద మనం బొమ్మ కాస్టింగ్ ఈజీ అవుతున్న ఉద్దేశంతో దాన్ని అక్కడి నుంచి చేయించి తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి విగ్రహంకి ఎక్కువగా మాకు హెల్ప్ చేసిన సుమిత్ సర్కార్ అండి. అతను ఇప్పుడు ప్రజెంట్ దుబాయ్లో ఉన్నారు. ఆయన సహకారం కూడా తీసుకున్నాం. చాలా అద్భుతంగా ఐస్ అన్ని కూడా ఆయనే తీర్చిదిద్దారు. అవుట్లైన్ అంతా మేము తయారు చేసాము. ఈ 3Dలో డిజైన్ చేసాం బాడీ అంతా. దీనికి కేశవ్ అని హైదరాబాద్లో ఉంటారని ఆయన, మా అల్లుడు దూళిపాల సాయి ప్రశాంత్, వీళ్ళిద్దరు సహకారంతో బాడీ అంతా 3Dలో స్కాన్ చేసి ప్రింట్ చేయడం జరిగిందండి. తర్వాత దాన్ని మేము ఆ థర్మాకోల్ ప్రింట్ వచ్చిన తర్వాత దాన్ని కింద కాళ్ళ దగ్గర నుంచి మనం కాస్టింగ్ చేసుకుని పీసెస్ కింద అక్కడే అసెంబ్లింగ్ చేసుకుని 10 ఫీట్ 10 ఫీట్ చొప్పున 6 పార్ట్లు చేసుకుని తీసుకొచ్చి జరగడం జరిగింది. ఈరోజు హెడ్ పార్ట్ 10 ఫీట్ అండి. ఆ 10 ఫీట్ది ఈరోజు ఎరెక్షన్ చేస్తున్నాం అండి. అంటే ఈ బ్రాంజ్ అనేది జైపూర్ది వాడారంటారు. దాని క్వాలిటీ పరంగా చెప్పండి. ఈ మొత్తం ఈ స్ట్రక్చర్ ఏ విధంగా బ్రాంజ్గా మార్చి ఎలా తయారు చేశారు? యాక్చువల్గా అయితే ఇక్కడ మేము లోకల్గా చేసే చిన్న చిన్న విగ్రహాలన్నీ కూడా మేము ఇక్కడ లోకల్లో స్క్రాప్లో కొన్ని బ్రాస్లో పోస్తామండి. దాన్ని బ్రాంజ్ అంటారు. యాక్చువల్గా దీంట్లో ఏంటంటే కాపర్ కంటెంట్ తక్కువ ఉంటుంది. ఈ బ్రాస్లో వచ్చేవాడికి 55 to 60% ఉంటుంది. ప్లస్ ఈ స్క్రాప్లో కొన్ని మనం క్యాషింగ్ చేస్తే 20% దాకా ఎవాబరేషన్ అయిపోతుందండి. సో నేనేం చేశానంటే మేము యాక్చువల్గా విజయవాడ అంబేద్కర్ కూడా ఈ కేపీసీ వాళ్ళ సహకారంతో మేము 70% వరకు వర్క్ చేయడం జరిగింది. దానికి వాళ్ళు అక్కడ బ్రైట్ మెటల్ నుంచి తెప్పించారండి. వాళ్ళు జైపూర్లో ఉంటారు, ఎక్స్పోర్ట్ క్వాలిటీ అనమాట. వాళ్ళు ఏంటంటే ఇన్గార్డ్స్ ఇస్తారు. ఒక 8 kgs ఒక బిస్కెట్ లాగా ఉంటుంది. అది దాన్ని తీసుకొచ్చి కరగబెడితే మనకి తరుగు తక్కువ ఉంటుంది, రేట్ ఎక్కువైనా కూడా మనీకి ఎక్కువ ఉంటుంది, క్వాలిటీ బాగుంటుందండి. దీంట్లో వచ్చేసేసి 90%, 89 నుంచి 90% కాపర్ ఉంటుందండి. యాక్చువల్గా మనం ఇక్కడ లోకల్ వాడే చిన్న చిన్న విగ్రహాలన్నీ కూడా బ్రాంజ్ అని చెప్తుంటారు. యాక్చువల్గా అసలు ఆ బ్రాంజ్ అనేది వాడకూడదండి. అది ఇత్తడి అనమాట. ఇది కాంస్యానికి ఇత్తడికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో అది వాళ్ళకి నేను చెప్పడం జరిగింది. ఆర్యవైశ్య కార్పొరేషన్ వాళ్ళు, కేపీసీ ప్రాజెక్ట్స్ ఎండి అనిల్ గారు, వీళ్ళందరూ కూడా వద్దు మంచి క్వాలిటీ వాడదాం అని చెప్పడం వల్ల మేము అక్కడి నుంచి మెటీరియల్ తెప్పించుకోవడం జరిగింది. ఇంకోటి 60 రోజులే పట్టింది అంటున్నారు. అంత షార్ట్ పీరియడ్ ఎలా జరిగింది? 60 రోజుల్లోనే రికార్డులోని విగ్రహం ఎలా తయారు చేశారంట? యాక్చువల్గా అండి వీళ్ళు మాకు టైం పెట్టారు. మార్చి 16కి 8% విగ్రహం ఆవిష్కరణ అవ్వాలన్నారు. మేము డిసెంబర్ 29 స్టార్ట్ చేసామండి. డిసెంబర్ 29 స్టార్ట్ చేసేసి దాన్ని కాస్టింగ్ చేయడం మొదలెట్టిందండి. కాస్టింగ్ వాళ్ళు 10 అడుగులు పోయంగానే మేము పక్కన సైడ్ బై వెల్డింగ్ చేసుకోవడం, ముక్కలు అసెంబ్లింగ్ చేసుకోవడం అలా చేసుకుంటాం. మళ్ళీ 10 అడుగుల బొమ్మ కాస్టింగ్ అయిపోయిన తర్వాత ఇంకో 10 అడుగులు పోయటం. ఈ 10 అడుగుల మీద ఈ ఫస్ట్ పోసిన 10 అడుగుల మీద ఈ 10 అడుగులు ఎక్కించి ఒక 11 అడుగులు కట్ చేసి మళ్ళీ ఆ ముక్క దింపుకోవటం, మళ్ళీ దాని మీద ఇంకో 10 అడుగులు అలా చేసుకుంటూ ఎక్కడ ఎనాటమీ దెబ్బతినకుండా దాన్ని అన్ని కూడా మా స్కిల్ ఆర్టిస్టులు ఉన్నారండి. మొత్తం కాస్టింగ్ పీపుల్ కానీ, గ్రైండింగ్ పీపుల్ కానీ, వెల్డింగ్ పీపుల్ కానీ, వీళ్ళందరూ కూడా చాలా సహకారాలతో 40 మంది డే నైట్ కష్టపడి దాన్ని 2 నెలల్లో కంప్లీట్ చేసాం. యాక్చువల్గా ఏంటంటే ఈ బ్రాంజ్ అనేది మన బాడీకి ఉన్న స్కిన్ అనమాట. దీన్ని ఏం చేస్తారంటే ఇంటర్నల్ స్ట్రక్చర్ వేసిన తర్వాత ఆ ఇంటర్నల్ స్ట్రక్చర్ నుంచి ఈ పీసెస్ పెట్టి 8 mm థిక్నెస్లో బ్రాంజ్ పోసామండి. ఇవి స్కిన్ను ఈ ఐరన్కి కలిపి మేము క్లాడింగ్ ఇస్తాం అనమాట. లోపల ఇంటర్నల్గా జిగ్జాగ్ యాంగులర్స్ ఇచ్చి మొత్తం అంతా కూడా వాడిని ఫుల్ వెల్డింగ్ చేస్తాం అనమాట అండి. దాన్ని మన సిద్ధార్థ కాలేజీ ప్రొఫెసర్స్ వచ్చి దాన్ని థర్డ్ పార్టీ ఇన్స్పెక్షన్ చేసి వాళ్ళు అప్రూవల్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఓకే అన్న తర్వాత ఇప్పుడు ఫైనల్గా మేము వెల్డింగ్ గ్రైండింగ్ అన్నీ చేసి రాకేష్ గారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుందండి. ఇది రేపు మధ్యాహ్నంకి ఫుల్ ఫినిష్డ్గా అయిపోతుంది. థ్యాంక్ యూ అండి. ఖచ్చితంగా 60 రోజుల్లో విగ్రహము 6 నుంచి 7 నెలల్లోని మొత్తం విగ్రహానికి సంబంధించి కింద బేస్మెంట్ లెవెల్ నుంచి మొత్తం కంప్లీట్ చేశారు. ఖచ్చితంగా ఇప్పటికే అమరావతి పలు నిర్మాణాల్లోని రికార్డులు సృష్టిస్తున్న తరంలోని ఈ పొట్టి శ్రీరాములు, అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి సంబంధించి కూడా అదే రికార్డులు కూడా సృష్టించింది. ఖచ్చితంగా అమరావతి రాజధాని ప్రాంతంలోని 58 అడుగుల ఈ కాంస్య విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతుంది. ఈ నెల 16వ తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా దీన్ని ఆవిష్కరించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇది అమరావతిలోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి సంబంధించిన ప్రత్యేకతలు. కెమెరా పర్సన్ రంగాతో గాలిబ్ ఛాన్స్, City 24/7 అమరావతి.